బిడ్డల శిక్షణ. రచించిన వారు చలం. చాప్టర్ 2 శరీరం. శిశువుకి అన్నిటికన్నా ముఖ్యం శరీరారోగ్యం. ఆస్తి కన్నా, ధనం కన్నా, విద్య కన్నా, నీతి కన్నా, అన్నిటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డకు ఇయ్యవలసింది ఆరోగ్యం. దీనికోసం ముందు తాము ఆరోగ్యవంతులై ఉండాలి. అనారోగ్యవంతులకి బిడ్డల్ని కనే అధికారం లేదు. లోకాన్ని అనారోగ్యవంతులైన సంతతితో నింపే కన్నా దేంటోనన్నా పడి చస్తే నయం. అనారోగ్యవంతులు అధమం, గర్భనివృత్తి మార్గాలనన్నా అనుసరించి తీరాలి. దైవం బిడ్డల్నిస్తున్నాడని, వాళ్ళకి రోగాల్ని ఇస్తున్నాడని, కర్మ వల్ల సంభవిస్తున్నాయని మెట్ట వేదాంతాలు పలుక్కుంటూ తాము మాత్రం తమ రాత్రి కర్మల్ని కొనసాగిస్తూ బద్ధకంగా, గుడ్డిగా, మూర్ఖంగా కీటకాల వలె పిల్లల్ని కంటారు. వాళ్ళు చస్తే ఏడుస్తారు. అంతకన్నా సుఖంగా బతకమని జ్ఞానాన్ని బోధిస్తే సంఘప్రళయము, పాశ్చాత్యము, భౌతికము అని అరిచి మళ్ళీ తమ పనులు నిశ్చింతగా ప్రారంభిస్తారు. నోరులేని బిడ్డల్ని రోగిష్ఠులుగా కని దినదినమూ వారు పడే వేదనను చూచి కూడా మళ్ళీ అట్లాంటి పిల్లల్ని కనే మూర్ఖులు అనేక వేలు మన చుట్టూ. అనారోగ్యంగా పుట్టిన బిడ్డకి ఆరోగ్యం తీసుకురావటం చాలా కష్టం. ఆరోగ్యంగా పుట్టిన బిడ్డని కూడా చాలా త్వరలో రోగిష్ఠినిగా చేసే మహామంత్రం ఉపదేశం పొందారు ఈ తల్లులు. ఎంత ఈ తల్లులు ఆరోగ్యాన్ని నాశనం చేసినా బిడ్డ ఆరోగ్యం తిరగబడి మళ్ళీ పాతుకుంటూనే ఉంటుంది. అయినా తమ గాఢ ప్రేమతో ఆరోగ్యాన్ని సమూలంగా నాశనం చేసి జయిస్తారు తల్లిదండ్రులు. చిన్నప్పుడు ఆరోగ్యం చెడితే ఇంక మళ్ళీ కుదుటపడదు. మొదటనే పూర్ణారోగ్యం ఉంటే తరువాత జీవితంలో ఎంత అనారోగ్యాన్నైనా నిగ్రహిస్తుంది శరీరం. పెద్దవారు శిశు ఆరోగ్య శాస్త్రాలు చదవాలి, వాటి ప్రకారం ఆచరించాలి. శిశు సంరక్షణ శాస్త్ర విద్యను తల్లి పొంది ఉంటే గాని శిశువును కనడానికి, పెంచడానికి హక్కు లేదు. శరీర విషయమైన పనులు ఎంతవరకు శిశువు మనసు మీద, స్వభావం మీద ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటాయో అంతవరకే ఇక్కడ వ్రాస్తాము. శిశువు ఆరోగ్య శాస్త్రాలు వేరే చదువుకోవాలి తక్కిన విషయాల కోసమై. శరీర విషయమైన ఆరోగ్యం చాలా వరకు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. కనుక పుట్టినప్పటి నుంచి శ్రద్ధతో శిశువుకి మంచి అలవాట్లను స్థాపించాలి. ముఖ్యమైన అలవాట్ల విషయమై వ్రాస్తాను. భోజనం. పసితనంలో బిడ్డ పుట్టిన దినం నుంచి కూడా సరిగా వేళకు పాలివ్వాలి. ఎంత ఏడ్చినా వేళ తప్పకూడదు. చాలాసార్లు ఏడుపు ఆకలి వల్ల కాదు. ఆ ఏడుపు వినలేక స్తనం నోట్లో ఊపిరాడకుండా కుక్కి ఏడుపు మానుపుతారు. నిజమైన కారణానికై వెతికే ఓపిక లేదు. రాత్రుళ్ళు శిశువు నోట్లో స్తనం వదిలి పడుకోవడం అసహ్యము. తల్లికి శిశువుకి అనారోగ్యకరమైన అభ్యాసము. ప్రత్యేకంగా అవసరం కలిగితే తప్ప సాధారణంగా రాత్రి 10 దాటిన తరువాత శిశువుకి ఏ ఆహారము ఇవ్వకూడదు. అవసరం లేదు. తల్లి పడుకోబోయే ముందు శిశువును లేపి పాలు పడితే చాలు. అయ్యో ఆకలేస్తోంది, ఏడుస్తోంది అనే పిచ్చి సెంటిమెంటు మానేయాలి. తల్లి స్తనంలోంచి పాలు తాగడం వల్ల బిడ్డకి ఆకలి తీరడమే కాదు, గొప్ప ఆనందాన్ని కూడా ఇస్తుంది. తల్లికి కూడా అంత ఆనందమే కలుగుతుంది గనక తీరికగా కూర్చొని పాలివ్వాలి. మాతా శిశువుల మధ్య జరిగే యజ్ఞంలాగూ ఉండాలి. తల్లి స్తనాలతో బిడ్డని కులాసాగా ఆడుకోనివ్వాలి. ఆ పాలివ్వడం మీదనే దృష్టి నిలిపి ఆనందాన్ని అనుభవించాలి తల్లి. పోతపాలు పట్టేప్పుడు కూడా ప్రేమ చూపాలి తల్లి. తల్లి వద్ద పాలు ఉన్నప్పుడు తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యమైన ఆహారం. తల్లిపాల మీద బిడ్డకు జన్మ హక్కు ఉంది. ఏ కారణం వల్లను ఆ హక్కు తొలగించడానికి తల్లికి అధికారం లేదు. తల్లిపాలు తాగని పిల్లలలో కొన్ని శాశ్వతమైన భావనాలోపాలు ఏర్పడవచ్చు. స్తనం పాలు తాగడం బిడ్డ 9వ నెలలోనే తప్పించాలి. ఒకసారిగా కాక నెమ్మదిగా తప్పించాలి. పోతపాలు రుచిగా ఉండాలి. బొమ్మలు, మిఠాయిలు ఇచ్చి మనసు మళ్లించాలి. ప్రేమను అధికంగా చూపాలి. స్తనాలకి చేదుమందులు రాసి తప్పించడం చాలా హాని. భోజనం చేసే ఈడొచ్చినప్పుడు అన్నం కలిపి తినిపించకూడదు. బిడ్డ ఆకలి ప్రకారం దాన్నే తిననియ్యాలి. భోజనాల మధ్య శిశువు ఏమీ తినకూడదు. ఎవరన్నా ఏమన్నా ఇచ్చినా భోజన సమయానికి అది దాచుకోవాలి. కంచం ముందు కూర్చుని తినక తాత్సారం చేస్తూ ఆడుకోనియ్యకూడదు. పిల్ల అన్నం తినకపోతే ఆదుర్దా పడకూడదు. జబ్బు వల్ల తినకపోతే చికిత్స చెయ్యాలి.
పెంకితనం వల్లనైతే మాట్లాడకుండా ఊరుకోవాలి. బతిమాలకూడదు. ఆదుర్దా జాలి చూపకూడదు. ఒకసారి వద్దన్న తర్వాత అడిగినా మళ్ళీ అన్నానికి కూర్చొనియకూడదు. మరీ పశ్చాత్తాపపడితే 1-2 సార్లు ఒప్పుకోవచ్చును. విరోచనం. పిల్లలకి ఆముదం పట్టకూడదు. సృష్టే శ్రద్ధ తీసుకుంటుంది విరోచనం చెయ్యడానికి. తల్లిపాలు తాగే బిడ్డకి ఏ జబ్బులు రావు. ఆ విషయంలో 3వ నెల నుంచి కొంచెం టమాటో, నారింజ, కమల మొదలైన పళ్ళరసాలు పడితే విరోచన బద్ధకం పోతుంది. ఆరోగ్యమైన పిల్లలకు ఒకే సమయాన విరోచనమవుతుంది. సరిగా కాలానికి అలవాటు చెయ్యాలి. ఆ సమయాన బట్టలు మార్చడమో, పక్క మార్చడమో, కూర్చోబెట్టడమో ఒక మార్పు గుర్తుగా చెయ్యాలి. కొంచెం పెద్దయిన తర్వాత 1వ ఏటి నుంచి పిల్లలు భోజనం దగ్గర ఒక సమయము, స్థలము లేకుండా బయటికి వెడతారు. దానికి ఒక ప్రత్యేక స్థలము ఉండాలి, ఒక కాలము ఉండాలి. కానీ కూడని స్థలాల బయటికి వెడితే పిల్లని అదరగొట్టకూడదు. కొత్త చీర మీద కానీ, విస్తరిలో కానీ, ఖరీదు గల పరుపు మీద కానీ ఎక్కడైనా సరే నెమ్మదిగా ఊరుకోవాలి. అరెరే అని కేక వేస్తే అరుస్తూ పిల్లని తోసేసి కింద పడేసి తిట్టి కొట్టి కసి తీర్చుకునే మహామాతలు ఈ పుణ్యదేశం నిండా కొల్లలుగా ఉన్నారు. మలాన్ని అసహ్యంగా, సిగ్గుపడవలసిన పదార్థంగా, ఆ పనిని అసహ్యంగా, భయంగా చెయ్యకూడదు. అన్నిటి వలనే అది సహజం, ఆరోగ్యంగా, సంతోషంగా చేసేటట్టు నేర్పాలి. అది శరీరానికి సుఖమిచ్చే ఒక అనుభవం. భోజనము, దొడ్డి, సంభోగము ఈ పనుల్ని తొందరలో, చీదరలో ఏదో కూడని పనులలాగా వాటిల్లో సౌఖ్యాన్ని అనుభవించకుండా చెయ్యటం వల్లనే జనులకి ఇన్ని నరాల బాధలు. దొడ్డికి వెళ్లే బిడ్డని చూసి ఎవరిలోనూ ఏ పరిస్థితులలోనూ విసుక్కోకూడదు, సిగ్గుపడకూడదు. తన లోపలి నుంచి ఆ పదార్థాన్ని రప్పించాననే గర్వము, సంతోషము ఉంటాయి పిల్లకి. దాన్నెప్పుడూ అభ్యంతరపరచకూడదు. దొడ్డిని, మూత్రాన్ని ఆపుకోవలసిన పరిస్థితిలో ఎప్పుడూ బిడ్డని ఉంచకూడదు. కొందరు పిల్లలు పెద్దవారైనా ఇంకా రాత్రులు పక్కలో ఉచ్చపోసుకుంటారు. దీనికి అనేక కారణాలున్నాయి. రాత్రులు భయం, తల్లిదండ్రుల అశ్రద్ధ కొంత కారణం. కొందరు పిల్లలలో వారి శరీరతత్వాన్ని బట్టి అది అవసరం కారణం కనపడితే దాన్ని తొలగించాలి. నిద్ర ముందు ఉచ్చపోయించాలి. పిల్ల మేల్కొల్పినప్పుడు నిద్ర లేవాలి పెద్దవారు. మానమని బిడ్డను ప్రోత్సహించి ఎందుకు అట్లా జరుగుతోంది బిడ్డ చెప్పగలదేమో చూడాలి. ఈ విధాల మాన్పకపోతే ఊరుకోవాలి. తిట్టకూడదు, వెక్కిరించకూడదు, శిక్షించకూడదు. బలవంతంగా మాన్పడానికి ప్రయత్నించారా బిడ్డకి శాశ్వతమైన హాని జరగవచ్చు. నిద్ర. శిశువుని సరియైన కాలానికి పడుకోబెట్టాలి. ఉయ్యాల ఉపయోగించకూడదు, జోల పాడకూడదు. వేరే పక్క ఉండాలి పిల్లకి పుట్టినప్పటి నుంచి. 3వ నెల నుంచి వేరే గదిలో పడుకోబెట్టాలి. పరజాలన్నా అడ్డముండాలి. దీపం ఉండకూడదు. పడుకోవడము, నిద్ర ఒకటిగా అలవాటు ఏర్పరచాలి. పక్కని చూడగానే శిశువుకి నిద్ర జ్ఞాపకం వచ్చేట్టు చెయ్యాలి. నిద్ర సమయంలో తప్ప ఆ పక్క మీద పడుకోనియకూడదు. పిల్ల నిద్రపోకపోతే ఏమీ ఆదుర్దా చూపకూడదు. సరైన కాలానికి పక్క మీద శిశువును వదిలి రావాలి, నిద్రపోని పోకపోని. బట్టలు. వీలైనంత వరకు బట్టలు వెయ్యడం మాని పిల్లల్ని మొండిమొలతో వదిలేసి తిరగనియ్యాలి. చలిలోనూ బయటికి వెళ్ళేప్పుడు వెయ్యవచ్చు. చలికి కూడా క్రమంగా శరీరాన్ని అలవాటు చేసి వదిలేయాలి. బిడ్డ చలేస్తుందన్నదాకా బట్టలు వెయ్యనక్కర్లేదు. కొంత వయసు వచ్చేటప్పటికి పిల్లలు సిగ్గుపడి బట్టలు కావాలంటారు, వెయ్యొచ్చు. అప్పుడు కూడా ఎంత కొంచెం వేస్తే అంత మంచిది. సిగ్గుబిళ్ళలు, గోచీలు తప్పు. ప్రత్యేకంగా ఆ అవయవాలు మాత్రం కప్పడం మంచిది కాదు. బట్టలు వేసుకున్నా అవి సంఘ నిర్ణయ ప్రకారం వేసుకుంటున్నారే గాని స్వభావ సిద్ధమైన అవయవాలలో ఏమీ తప్పు ఉండడం వల్ల కాదని, వాటిల్లో సిగ్గు పాపము లేవనిన్ని, వాటిని దాచడం అవసరం లేదని, వాటిని దాచడమే దుస్తుల ఉద్దేశ్యం కాదని పిల్లలకు చెప్పాలి. పరాయి వాళ్ల పిల్లల్ని మొండెములతో ఉన్నావేం అని వెక్కిరించనీయకూడదు. ఎవరు వెక్కిరించినా లక్ష్యం చెయ్యకపోవడం పిల్లలకి నేర్పాలి. బట్టలు నీటుగాను ఉపయోగంగాను ఉండేట్టు బుద్ధిని ఉపయోగించి కుట్టాలి. ఫ్యాషన్లు, అందాలు ముఖ్యంగా చూచుకోకూడదు. బట్టలు పిల్లలు తమంతట తామే వేసుకునేందుకు
వీలుగా ఉండాలి. వెనక గుండీలు, హుక్కులు మానాలి. ఆడపిల్లలకి మగవాళ్ళకి ఒకే మోస్తరు బట్టలే వెయ్యాలి. జుట్టు మొదలైనవి ఒకే మోస్తరుగానే ఉంచాలి. పిల్లలకు స్వతంత్ర బుద్ధి కలిగి తనకి తాను బట్టల విధము, జుట్టు విధము నిర్ణయించుకోగానే బిడ్డ ఇష్టప్రకారమే ఉంచుకొనియాలి. పెద్దవారు అడ్డు పెట్టకూడదు. గిరజాలు వద్దు, నేను క్రాపు పెట్టుకుంటానంటే సరేననాలి. ఆ బాధ్యతంతా బిడ్డదే, పెద్దవారు వహించకూడదు. క్రాపుకి డబ్బు కావాలంటే ఉంటే ఇయ్యవచ్చును, లేకపోతే మనం క్రాపుకి డబ్బు ఇచ్చుకునేటంత భాగ్యవంతులము కాదు. నీకు డబ్బు రాగానే క్రాపు చేయించుకో అనాలి. పట్టు చొక్కాలు అడిగినా అంతే. నేను పెద్ద జుట్టు పెంచుకుంటానంటే పెంచుకో, కానీ ఆ జుట్టు దువ్వుకోవడం మొదలైన పనంతా నువ్వే చూసుకోవాలి అనాలి. అది అందవికారమైన బట్టలు, వేషాలు వేస్తూ ఉంటే దానికి అందమైన మార్గాలు చూపించాలి, కానీ బలవంతం చేయకూడదు. ఎక్కడికన్నా వెళ్ళేప్పుడు అలాంటిది మర్యాద కాదు కనుక నిన్ను నాతో తీసుకువెళ్ళడానికి వీలు లేదు అనవచ్చు, కానీ కారణం నిజమైనది అయి ఉండాలి. పిల్లని ఏడిపించి పెద్దవారి ఊహలకు లోబరుచుకోవడానికి ఆ మాటలు అనకూడదు. పిల్లలకి ఇష్టం లేనిది బలవంతంగా బట్టలు వెయ్యడం, నగలు పెట్టడం చాలా ఘోరం. ముఖ్యంగా తమ కులాసా కోసం, తమ గొప్ప కోసం పిల్లలకి బలవంతంగా అలంకారాలు చెయ్యరాదు. గొప్ప ఖరీదు గలవి వేసినా జాగ్రత్తగా వాడుకో అని చెప్పవచ్చు, కానీ అతని ఆటకు అవి భంగం కాకూడదు. ఆటలాడి చింపితే శిక్షించకూడదు. అసలు నగలు పెట్టనేకూడదు. బలవంతంగా ముక్కులు చెవులు కుట్టి బిడ్డను బాధ పెట్టడం హింస అని తెలియని మూర్ఖులు వేనవేలు. నగలు బట్టలు వేసి పిల్లవాడిని తన అందంలో, తన బట్టల గొప్పదనంలో గర్వం కలుగజేయకూడదు. అట్లా చేస్తే బట్టల వల్ల గొప్పదనం నిర్ణయించడం అలవాటు అవుతుంది. ఇంకొకరి కన్నా తాను బట్టల వల్ల అధికుడు అనుకోనీయకూడదు. అతని అందాన్ని పొగడకూడదు. టేస్టు నేర్పాలి కానీ అందంలో అహంభావం తెప్పించకూడదు. శుభ్రం. పుట్టినప్పటి నుంచి కూడా సరైన వేళకు స్నానము, ఒంటిని శుభ్రంగా ఉంచడము శ్రద్ధ వహించాలి. బిడ్డ కొంచెం పెద్దది కాగానే పళ్ళు తోముకోవడం అలవాటు చెయ్యాలి. ప్రతిరోజు పెద్దవారితో ఆటగా పళ్ళు తోమిస్తే అదే అలవాటైపోతుంది. తనే స్నానం చేయడం త్వరలో పిల్లలకి నేర్పాలి. ఏ విధంగా నీళ్లు పోసుకోవాలో నిర్ణయించుకోవడం ఆమెకు స్వతంత్రం ఉండాలి. ఇష్టం లేనిది తలంట్లు పోసి ఏడిపించకూడదు. బిడ్డ అపరిశుభ్రం అవుతుందని బిడ్డ ఆటల్ని అభ్యంతర పెట్టకూడదు. స్వేచ్ఛగా బురదలో, నీళ్లలో, మన్నులో, ఇసుకలో ఆడనివ్వాలి. జుట్టు బట్టలు అన్నీ పాడైనా సరే, ఎన్నిసార్లైనా సరే విసుక్కోక, కోప్పడక పిల్లల్ని శుభ్రం చెయ్యాలి. వాళ్ళనే శుభ్రం చేసుకోమనాలి. ఈ అలవాట్లన్నీ బిడ్డకు తెలియకుండానే యుక్త వయస్సులోనే మొదలుపెట్టి స్థిరపరిస్తే తర్వాత పోవాలన్నా పోవు. కానీ ఈ అలవాట్లు స్థిరపరిచేటప్పుడు బిడ్డకి కష్టం ఏమాత్రమూ కలగనీయకూడదు. మురికి అయినప్పుడల్లా తనే శుభ్రపరచుకోవడము, ఒంటి మీద అపరిశుభ్రం సహించకపోవడము, తన శరీరం మీద, దాని నిర్మలత్వం మీద గౌరవము బిడ్డకి నేర్పాలి. ఊరికే సూచనలు ఇస్తే చాలు, బిడ్డ తెలుసుకుంటుంది. నోట్లోనూ ముక్కుల్లోనూ వేళ్లు పెట్టినప్పుడు కడుక్కోవడము, ముక్కు కారుతుంటే తుడుచుకోవడము మొదట్లోనే అలవాటు చెయ్యాలి. ఈ విధమైన అలవాట్ల వల్ల బిడ్డ శరీరారోగ్యానికే గాక నైతికారోగ్యానికి చాలా సహాయం కలుగుతుంది. వ్యాయామం. మొదటి నెల దాటగానే పిల్లని మంచాల్లోనూ, తొట్లలో ఉంచడం మాని చాపేసి కింద స్వేచ్ఛగా ఉంచాలి. మన్ను, హానికరమైన వస్తువులు దూరం చెయ్యాలి. ఎత్తుకోకూడదు. ఎత్తైన వాటి మీద పడుకోబెట్టకూడదు. రాత్రులైనా సరే. బిడ్డకి ప్రత్యేకం ఎత్తు తక్కువ మంచం వేయడం విధి. రోజు పొద్దున్న, సాయంత్రము మొదటి నెల నుంచి బిడ్డని ఊరి బయటికి షికారు తీసుకెళ్లడం చాలా ఉపయోగం కలుగుతుంది. బిడ్డ స్వేచ్ఛగా ప్రాకడానికి, నడవటానికి, ఇల్లంతా తిరగడానికి ఏమాత్రమూ అభ్యంతరం ఉండకూడదు. పైగా ఉత్సాహంగా ఆడుకొని అల్లరి చేసేట్టు మాటలతోనూ బొమ్మలతోనూ ప్రోత్సహించాలి పెద్దవారు నిర్జీవంగా. బద్ధకంగా బిడ్డ ఉండనేకూడదు. నిచ్చెనలు, కర్రలు, కొయ్యగుర్రాలు మొదలైనవి శరీర వ్యాయామానికి తోడ్పడతాయి. ఇంకా పెద్దయిన తరువాత బిడ్డకి తక్కిన బిడ్డలను జతచేసి రోజంతా ఆటలతో, పాటలతో, గంతులతో, అరుపులతో, గోలతో సంతోషంగా కాలం గడపనివ్వాలి.